సుబ్బారెడ్డి హయాంలో పులివెందుల మార్క్ దందానే నడిపించారు. అక్కడ అన్ని అక్రమాలే, అన్ని దారుణాలే, దోపిడి దోపిడి దోపిడి. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని ఎన్ని రకాలుగా దోచుకోవచ్చు అన్ని రకాలుగా దోచుకున్నారు దుర్మార్గులు. తిరుమల క్షేత్రంలో కూడా పులివెందుల సెటిల్మెంట్లు ప్రవేశపెట్టిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డిదే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో పరకామణిలో రవికుమార్ అనే దొంగ తిరుమల శ్రీవారి హుండీలో డాలర్లు దొంగలిస్తే ఆ దొంగను కఠినంగా శిక్షించాల్సింది పోయి దొంగ దగ్గర నుండి వాటాలు పంచుకుని ఆ దొంగ దగ్గర నుండి శ్రీవారికి 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఏదో పెద్ద మేలు చేసిన వాడిలాగా ఫోజులు కొడుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి దగ్గర దోచుకున్న డబ్బుని మళ్ళీ శ్రీవారికి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన ఘనత కూడా కరుణాకర్ రెడ్డిదే. గజ దొంగ రవికుమార్కే దక్కుతుంది. అసలు ఈ కేసులో కఠినంగా శిక్షించాల్సింది పోయి దొంగ దగ్గర నుండి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు పంచుకొని మహా పాపానికి ఒడికట్టడమే కాకుండా నారా లోకేష్ పైన, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన అవాకులు చవాకులు పేలుతూ ప్రతి సవాళ్లు విసురుతున్నాడు. వాళ్ళ తీరు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది. త్వరలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారి భక్తుని మనోభావం దెబ్బతీయడానికి భూమన ఇటువంటి కుట్రలు పన్నుతున్నాడు. సాక్షాత్తు హైకోర్టు జోక్యం చేసుకుని లోకాయుక్త ఇచ్చిన తీర్పుని సస్పెన్షన్ లో పెట్టి బోర్డు రికార్డులను కూడా స్వాధీనం చేసుకోమని చెప్పడం టీటీడీ చరిత్రలో ఇది మొదటిసారి. అసలు స్వామివారికి ఎవరైనా గిఫ్ట్ డీడ్ ఇవ్వాలంటే దానిపైన పత్రికలలో ప్రకటన ఇచ్చి ఎటువంటి అభ్యంతరాలు లేవని తేలిన తర్వాతనే గిఫ్ట్ తీసుకోవాలని నిబంధన ఉంది. దీన్ని స్పెషల్ కేసుగా గుర్తించి కనీసం పత్రికలలో ప్రకటన ఇవ్వకుండా స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బులతో కొన్న ఆస్తుల్ని మళ్లీ స్వామివారికి గిఫ్ట్ డీడ్ ఇచ్చి స్వామివారికి శటకోపం పెట్టే ప్రయత్నం గజ దొంగ రవికుమార్ కరుణాకర్ రెడ్డి చేయటం భక్తులకు పట్టిన దరిద్రం. తన పాత్ర నిరూపిస్తే తల నరుక్కుంటానని భూమన ఫోజులు కొడుతున్నాడు. చేసిన పాపాలన్నిటికీ సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉంది భూమన కరుణాకర్ రెడ్డి. నువ్వు చేసిన పాపాలు, దారుణాలు, మోసాలు, లూటీలు వ్యవస్థలకి వెలితీయడానికి 4 రోజులు లేట్ అయినా స్వామివారి ఆగ్రహ జ్వాలకి బలి కాక తప్పదు. స్వామివారితో పెట్టుకున్న నువ్వు ఆ కొండ వైపు చూసే సాహసం చేసినా ఏమవుతుందో నీకు తెలుసు. టీటీడీని లూటీ చేసిన నువ్వు ఇంకా అవాకులు చవాకులు పేలుతూ సిగ్గు లేకుండా మైకుల ముందుకు వచ్చి మాట్లాడటం నీ తెంపరితనానికి నిదర్శనం. నీ వ్యవహారం అంతా దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది. నీ పాపాలు పండే సమయం ఆసన్నమైంది.